కానీ మొన్న మీరు ఎపిసోడ్లో చూసిరా నాగార్జున గారు వచ్చినప్పుడు మొన్న సాటర్డే సండే సో 2 రోజులు కామెడీ చేసిండు. కామెడీ చేసిండు. ఆయన కూడా మంచిగానే చేస్తాడు నాన్న, మంచిగానే ఉంటున్నాడు. ఎవరికి ఏమన్నా వాళ్ళు తిడుతుంటే కూడా ఈయన నాకేమన్నా నేనేమన్నా నా నోట్లకి వెళ్ళి వేరేది ఏమన్నా జారుతుందేమో, ఏమన్నా అంటానేమో, వాళ్ళు ఏమన్నా నాకు ఫీలింగ్ అవుతారేమో, వాళ్ళు అలుగుతారేమో నాతోన, లేకుంటే నాకేమన్నా బెదురుకుంటున్నాడు లోపట. ఉంటదిలే లోపల, అంటే బయట జనాలు జనాలు ఏమనుకుంటారో నా గురించి. ఈ రామురాటోడు బయట ఇట్లా ఉంటాడు అంటున్నారు, మళ్ళీ దాంట్లో పోయి అంత ఇది చేస్తున్నాడు, అంత గొడవ చేస్తున్నాడు, తిడుతున్నాడు అని అనుకుంటారు కదా అని. ఆయన ఈడ కూడా అట్లే ఉన్నాడు, ఆడ కూడా అట్లే ఉన్నాడు నా కొడుకు. కానీ ఆడ ఒక్క లెక్క ఈడ ఒక్క లెక్క అయితే లేడు. ఓకే, అయితే బిగ్ బాస్ లా ఛాన్స్ వచ్చింది, నేను బిగ్ బాస్ లోకి వెళ్తున్నా అని చెప్పేసి ఎవరికి చెప్పిండు మీ ఇద్దరు ఇట్లా? ఫస్ట్ ఎవరికి చెప్పలే. ఎవరికి చెప్పలే? నాకు చెప్పినలే, వాళ్ళ అక్కకేం చెప్పిండు అట, మాకైతే ఏం చెప్పలేడు. ఓకే, మరి మీరు డైరెక్ట్ స్టేజ్ మీదనే చూసిరా లేకుంటే ముందు చెప్పిండు? ఇలా పోతాడంటే చెప్పిండు ఫోన్ చేసి పొద్దుగాల. ఓకే, అయితే మేము వస్తాం బిడ్డ, అట్లే చక్క దుబాయ్కి వెళ్ళిండు, మేము వస్తాం బిడ్డ అని అంటే, కాదు ఇప్పుడు మీకు గేట్ బయటనే పెడతారమ్మా, మీకు రానియరు, నాకు అవన్నీ బట్టలు వేసిండ్రు పోతుండని ఆ బట్టలు కూడా చూపించిండ్రు, ఆ బట్టలతో సహా చూపించిండు మాకు. మళ్ళీ ఫోన్ వీడియో కాల్ పెట్టిండు, ఇక అట్లే మార్క్స్ వేసిండ్రు మొత్తం. మార్క్స్ మూసిండ్రు, ఇక ఆయన పేస్ ఏం గంటల పడతలేదు, కానీ ఆయన ఇవైతే మార్క్స్ అయితే గంటల పడది మొత్తం. గేట్లకు దాటిన తర్వాత ఇంకా బంద్ చేసేసిండ్రు ఫోన్.